ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మేము కూడా బాగున్నాం. దేవుడు మనందరి ఎడల ఆయన చూపుతున్న కృపను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి మంచి వాగ్దానము, ప్రేమను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 115వ దావీదు కీర్తన 12వ అధ్యాయాన్ని చదువుతున్నాను. దేవునికే స్తోత్రం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడు దావీదు చక్కటి మాట కదా. చాలామంది నోట్లో నుంచి నేను వినే మాట ఏంటంటే, అమ్మా, దేవుడు నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థన మర్చిపోయాడు, నా ఉపవాసాలు మర్చిపోయాడు, నా కష్టాలు మర్చిపోయాడు, ఆయన ఎందుకో నా ఎడల కఠినంగా ఉంటున్నాడు, తర్వాత ఆయన కార్యాలు నేను చూడలేకపోతున్నాను, నాకు దేవుడు ఏది చేయడానికైనా ఎందుకో ముందుకు రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళారా, చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంత చక్కటి మాట కదండి. నిజంగా దావీదు జీవితంలో అసలు ఎందుకు ఈయన ఈ మాట అన్నాడు కదండి, ఎందుకు ఈయన ఇంత భారం కలిగిన మాట అంటున్నాడు? యెహోవా మమ్మును మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఒకళ్ళింటికి వెళ్ళి వాళ్ళు బాగా దుఃఖంతో, వేదనతో, అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అని. దేవుని ఆత్మ నాతో చెప్తుంది, ఇదిగో నేను జ్ఞాపకం చేసుకునే ఉన్నాను. నేను ఎవరిని మర్చిపోయానని? బాధల్లో ఉన్న వాళ్ళని మర్చిపోయానా? అనారోగ్యంతో ఉన్నవారిని మర్చిపోయానా? శ్రమల్లో ఉన్నవారిని మర్చిపోయినా? అసలు నేను ఎవరిని మర్చిపోలేదు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగక ముందే నేను మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నాను. అంటే మీ పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాను. మీ కష్టాన్ని, మీ అనారోగ్యాన్ని, మీ శోధనను, మీ బలహీనతను, మీ వచ్చిన ప్రతి వాటి నుంచి దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను అని నాతో, అంటే నా ఆత్మకు ప్రేరేపణ అలా వస్తూ ఉంటే, నిజమే దేవా, నిజంగా నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, నువ్వు మమ్మల్ని మర్చిపోతే, నువ్వు మమ్మల్ని ఈ రీతిగా ఉంచితే మేమందరం ఇలా ఉంటామా తండ్రి? అస్సలకే ఉండం కదమ్మా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనందరినీ, నిన్ను, మరి ముఖ్యంగా నీ కుటుంబాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, అయ్యా నీ కష్టకాలమును, నీ శ్రమకాలమును ఎక్కడో అనుకుంటున్నావు నన్ను దేవుడు మర్చిపోయాడు అనుబాకు. చక్కటి మాట ఈరోజు దేవుడు మంచి వాగ్దానం మన జీవితంలో చేస్తున్నాడు. నేను మిమ్ములను మర్చిపోలేదు అని మమ్ముని ఆశీర్వదించాను. దేవునికే స్తోత్రం. ఆయన మనలను మర్చిపోకుండా ఉండడమే గొప్ప ఆశీర్వాదం. దేవునికే మహిమ కలుగునుగాక. అసలు ఆయన మర్చిపోతే మనం ఇలా ఉంటామా అమ్మ? చూడండి, మన స్థితిగతులను మార్చిన దేవుడు, మన ఆరోగ్య పరిస్థితులను అసలు మనం ఈ మాట అనే ముందు దేవుడు మన జీవితాల్లో నిజంగా ఎన్ని చేశాడో వాటన్నిటినీ ఒక్కసారిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎంత అద్భుతమైనటువంటి కన్నీరు వస్తుందో తెలుసా? కృతజ్ఞతతో కూడిన, ఆనందముతో కూడిన, ఇంకా ఏంటంటే అద్భుతంతో కూడిన కన్నీరు దేవుని పాదాల దగ్గర పడుతుంది. ఎందుకంటారు? ఆయన మనల్ని మర్చిపోలేని కార్యాలు చేశాడు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉంటున్నాము అంటే ఆయన మనలను మర్చిపోలేదు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు మిమ్మలను మర్చిపోలేదు. అమ్మా, నీ ఉపవాసం మర్చిపోలేదు, నీ కన్నీళ్ళ ప్రార్థన మర్చిపోలేదు, నీ జీవితంలో ఏది కూడా ఆయన మర్చిపోలేదు. అంత గొప్ప అద్భుతమైన తల్లి అయినా మరుస్తుంది, కానీ తండ్రి అయినా మరుస్తాడు, కానీ ఒకవేళ బంధువులైనా మరుస్తారు, కానీ నీ పక్కనున్న నీ బిడ్డలైనా మరుస్తారేమో, కానీ ఆయన మమ్మలను మర్చిపోలేదు. దేవునికే మహిమ కలుగును గాక. మనల్ని మర్చిపోయిన వారి గురించి మనం ఎంతో ఆరాటపడుతుంటాం కదా. అయ్యో నన్ను వాళ్ళు మర్చిపోయారు, అయ్యో నన్ను గుర్తు రాలేదు అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం ఏ క్షణంలో కూడా మనల్ని మర్చిపోడు. రెండోది ఏంటంటే, ఆయన మమ్మలను ఆశీర్వదించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలను ఆశీర్వదించారు. 11 యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మకం ఉంచండి. దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. యెహోవా యందు
భయము భక్తి కలిగిన వారులారా దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. ఆయన మర్చిపోని కార్యాలు, ఆయన దాచి ఉంచిన మేలులు, ఆయన నీ కొరకు, నీ కన్నీళ్ల కొరకు ఏ అద్భుతమును దేవుడు దాచి ఉంచాడో దానిని ఖచ్చితంగా నీవు అనుభవించే వరకు, దేవుడు అది నీకు ఇచ్చే వరకు, నీకు చేసిన వాగ్దానము నెరవేర్పు చేసే వరకు దేవుడు నిన్ను మర్చిపోడు. అబ్రహాముకి ఎప్పుడు చేశాడట? వాగ్దానం చేసి మర్చిపోయాడని అబ్రహాం అనుకున్నాడు. ఇంకా నా జీవితంలో ఎందుకు చేస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నాకు అప్పుడు అంటున్నాడు, అంత వయసులో కూడా, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికే స్తోత్రం. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నిజమే, ఆయన మర్చిపోడమ్మా. వయసు మీరిందని మర్చిపోడు, లేకపోతే సంవత్సరాలు గడిచిపోతున్నాయని మర్చిపోడు. మాలాంటి బీదలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా అన్నవారు కూడా ఆయన మర్చిపోడు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, మనల్ని ఎప్పుడు ఆ గొప్ప దేవుడు కదా. నేను అనుకుంటాను, నాకే అనారోగ్యం అంటే ఏ ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా నిజంగా నేనైతే ఏదైనా మందిరపు అవసరతలు నా దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రార్థిస్తాను, ప్రభు మిలియన్స్ డాలర్స్ కంటే, నిజంగా బిల్ గ్రేట్ కంటే, నా తండ్రి ఏంటి అంబానీ కంటే, ముఖేష్ అంబానీ గారి కంటే పైన ఉన్నతమైన తండ్రివి నువ్వు మాతో ఉన్నావు దేవా. అందరికంటే గొప్పవారిని చూసుకొని చాలామంది వారు నా పక్షంలో ఉన్నారనుకుంటారు. కానీ ఈ వాక్యం వింటున్న మనందరికి ఒకటే మాట, మన పక్షంలో మన దేవుడు ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నిజంగా మమ్మల్ని మర్చిపోలేదయ్యా. నువ్వు మరిస్తే మేము ఇలా ఉండం. ఏ బిడ్డ కన్నీరు కారుస్తుందో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీళ్ళు, వాళ్ళ ఉపవాసం, వాళ్ళ మోకాళ్ళ పోరాటం, వారి బిడ్డల పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, అయ్యా ప్రతి దాని నుంచి మీరు విడిపించి నా తండ్రి ప్రతి బిడ్డకి మీరే తోడుగా ఉండి, ఈ రోజంతా వారికి తోడుగా ఉండి, ఎగ్జామ్స్లో పాస్ అవుతానో లేదో అని పిల్లలు ఒకవేళ కలవరపడుతుంటే వారు మంచి మార్కులతో పాస్ అయ్యి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.